ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ రోజు అయితే మేము అట్లాంటా బయలుదేరుతున్నాము. ఎక్వేరియం ఇవన్నీ చూడడానికే కాదు, మా మమ్మీ వస్తుంది ఇండియా నుంచి. మీరు ఇంతకుముందు వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైంటుంది కదా, ఐషాని చాలా మిస్ అవుతుంది అని చెప్పి. మా తమ్ముడు వాళ్ళు రావడానికి లేదు, అండ్ భరత్ వాళ్ళ పేరెంట్స్కి ఏవో కమిట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు రావడం లేదు. ఇంకా ఉన్న ఆప్షన్ మా అమ్మకి బోలెడు పని ఉంది. అండ్ దిస్ ఇస్ ద పీక్ సీజన్, వస్త్రమందిర్, సౌఖ్యద, అండ్ ఇంకా మాకు వేరేది కూడా ఉంది, అదంతట్లో కూడా. బట్ స్టిల్ ఈ ఐషాని చాలా ఫీల్ అవుతుంది, నేను మిస్ అవుతున్నా అని చెప్పి. ఇంకా అంత బిజీ స్కెడ్యూల్ కూడా తను ఓకే ఒక 3 months కాంప్రమైజ్ పెట్టుకొని అందరికి పనులు ఇట్లా అప్పచెప్పి వస్తున్నాయి. అదే కాదు కూడా, అది ఒకటి. అండ్ ఇంకా ఒకటి ఏంటి అంటే, మా పెద్దమ్మ ఉంది కదా ఇక్కడే, తను 6 months ఉండాలి. బట్ కానీ తనకు లాస్ట్ ఒక 1 month నుంచి ఐ ఫ్లోటర్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే సంథింగ్ అది రెటీనాలో స్టార్ట్ అయ్యింది అని చెప్పారంట. మేము చదివితే కొన్ని కేసెస్లో లేజర్ సర్జరీ ఇంకా అట్లా ఏవేవో ఉన్నాయి. సో ఇంకా మా చెల్లికి కూడా భయం వేసింది, ఎందుకులే అట్లా ఉన్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే చేంజ్ చేసుకోవాలి కదా. తనకు ఇట్లా హాఫ్ ఇట్లా కనిపిస్తుందంట. అందుకే తను అమ్మ సండే వస్తే మా పెద్దమ్మ వెడ్నెస్డే వెళ్ళిపోతుంది. అందుకే తనని పిక్ చేసుకురావడానికి వెళ్తున్నాం. నేను ఎట్లా పెద్దమ్మ కూడా వెళ్తుంది కదా, సో అందరం కలిసి ఒక చిన్న ట్రిప్కి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నేను చెప్పా కదా ఎక్వేరియం అని చెప్పి చాలా వాకింగ్ ఉంటుంది అండ్ 4 hours డ్రైవ్. అందుకే ఫస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ పిక్ చేసుకుందాము అని చెప్పి ఈ ప్యాంట్ తీసుకున్నా. దిస్ ఇస్ ఫ్రమ్ షాప్ స్టాప్. అండ్ మీరు అందరూ బ్రాండ్ అడుగుతారు ఇప్పుడు కూడా, ఫ్రాచిని. ఇది ప్యాంటలూన్స్ లో, షాప్ స్టాప్ లో, లైఫ్ స్టైల్ లో నేను చూసిందంటే 3 సేమ్ సార్ట్ ఆఫ్ బట్టలే ఉన్నాయి. అండ్ దాని మీద వచ్చేసి ఈ షర్ట్ పే చేద్దాం అనుకుంటున్నా. సో చాలా బ్రీతబుల్ ఉంది. సంహౌ ఇంతకు ముందు నాకు బాగా ఫ్రాక్స్ ఇష్టం ఉండే, ఇప్పుడైతే మోర్ ఆఫ్ ఎ బ్యాగీ ప్యాంట్స్ ఆర్ లెనిన్ ప్యాంట్స్. ఇన్ కేస్ మీరు US లో ఎప్పుడైనా ఇట్లా ఇక్కడ చూస్తూ ఉంటే లెనిన్ ప్యాంట్స్ అట్లా కొనుక్కోవాలని చెప్పి ట్రై వన్ క్విన్స్. దే హ్యావ్ బెస్ట్ లెనిన్ ప్యాంట్స్. నేను అవి కూడా కొనుక్కున్నాను. ఈరోజు అయితే ఇవి వేసుకుంటున్నా, నెక్స్ట్ దానికి అవి వేసుకున్నప్పుడు అవి కూడా చూపిస్తాను. వాళ్ళ దగ్గర కాటన్ బేస్డ్, లెనిన్ బేస్డ్ ఫ్రాక్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైతే రెడీ అయిపోయిస్తాను. వెల్, దిస్ ఇస్ మై కంప్లీట్ అవుట్ఫిట్ మొత్తం కూడా కొంచెం ఇట్లా లైట్ కలర్స్తో ఉంది కదా, కొంచెం కలర్ యాడ్ చేసుకుందాము అని చెప్పి ఈ బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్లో ఏం లేదు, ఐషానికి చాక్లెట్స్, ఐషానికి యోగర్ట్ బైట్స్ అవే ఉన్నాయి. నేను చెప్పా కదా ఇంతకు ముందు కూడా, యూజువలీ ఐ వాంట్ టు బై చాక్లెట్స్, ఐ బై దిస్ వన్ అన్రియల్. కంపారిటివ్ బయట ఉన్న మార్కెట్లో దానికన్నా కొంచెం గుడ్ ఇంగ్రీడియంట్స్, లెస్ షుగర్ అలా ఉంటుంది. అండ్ తను జస్ట్ 5 year old. నేను కంప్లీట్గా అట్లా ఆపలేను, ఇది వద్దు అది వద్దు అని చెప్పి. బట్ ఉన్న దాంట్లో కొంచెం బెటర్ ఆప్షన్స్ వెతుకుతూ ఉంటే తనకి ఈ ఏజ్కి అవేర్నెస్ ఉంది, డైస్ తినకూడదు, డైస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి. పెద్దగా అయ్యేటప్పటికి తనే హెల్తీ చాయిసెస్ పిక్ చేసుకుంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఆర్గానిక్ స్మూతీ మిల్క్స్. ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి, ఇది కూడా దీంట్లో 6 grams ప్రోటీన్ ఉంది, గ్లూటెన్ ఫ్రీ, వీగన్, నట్ ఫ్రీ. సో స్ట్రాబెర్రీ అండ్ సన్ఫ్లవర్ బటర్. చెప్పా కదా, ఐ గివ్ హర్ జంక్. అండ్ అట్ ది సేమ్ టైం అది దాంట్లో ఉన్న ఎవ్రీ సింగిల్ ఇంగ్రీడియంట్ మేము వెనకాల చదువుకొని కొంటాం తనకి. అండ్ ఇంకా ఇప్పుడు చూస్తున్నాం కూడా, ప్యాకెట్లోంచి ఇవ్వడం కూడా మంచివి కాదు, ప్రాసెస్డ్ అని చెప్పి. ఇందాక చెప్పినట్టు ఈ ఏజ్కి తనకు అంత అర్థం కాదు. నేను అన్నీ ఆపితే తనకు ఒకటే తెలిసేది ఏంటంటే, మా అమ్మ నాకేం పెట్టడం లేదు అని చెప్పి. మెల్లగా తనకే అలవాటు అయిపోతుంది. అండ్ ఇంక ఇప్పుడు వెళ్ళి కింద సర్దుకోవాలి, కొంచెం జుట్టు సెట్ చేసుకుంటా. అందరికంటే మంచిగా మా పెద్దమ్మ రెడీగా ఉంది. పెద్దవాళ్ళలో పెద్దమ్మ, చిన్న పిల్లలు ఎవరి గ్రీన్ ఎప్పుడు ఐషానియే. న్యూ ట్రాపికల్ గువావా రిఫ్రెషర్ ఉందంట, మధ్యాహ్నం అయితే తీసుకున్నాం. వెల్, మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి డంకిన్ డోనట్స్. అక్కడ క్విక్గా బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ పిక్ చేసేసుకొని అట్లాంటాకి బయలుదేరిపోయాం. అట్లాంటాలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మేము ఎక్వేరియంకి వెళ్ళాము. ఈ ట్రిప్ అయితే నేను మా అమ్మని పిక్ చేసుకోవడము, పెద్దమ్మని తిప్పాలని తీసుకొని వెళ్ళాను. ఇంకా ఫ్యూ డేస్లో తను ఇండియా వెళ్ళిపోతుంది అని చెప్పి. అండ్ బాగా నచ్చింది ఎక్వేరియం మొత్తం. ఐషానికి మేము ఒక్క 2 weeks బ్యాకే షటనూగా ఎక్వేరియం కూడా తీసుకెళ్ళాము.
సో తనకి 2 ఎక్స్పీరియన్స్ కూడా బాగా నచ్చాయి. ఇన్ కేస్ మీరు ఎక్వేరియంకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే వెళ్ళొద్దు. చాలా క్రౌడ్ ఉంది. మేము ఇక్కడి నుంచి వెళ్ళేలోపు మాకు ఆఫ్టర్‌నూనే అయిపోయింది. మీరు లోకల్ అట్లా అయినా గూడా లేకపోతే వేరే దగ్గర నుంచి వెళ్తున్నా గూడా అట్‌లీస్ట్ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. 12 లోపు వెళ్ళిపోతే అంత క్రౌడ్ ఉండదంట. ఓవర్ క్రౌడ్ అయిపోయింది. అసలు అంత క్రౌడ్ నేను ఈ మధ్య కాలంలో అసలు ఎక్కడా చూడలేదు. బట్ వర్త్ చాలా బావుంది. షోస్ కానీ అన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా పెద్దమ్మకి కూడా చాలా బా నచ్చింది. అండ్ షోస్ ఉంటాయి. అవన్నీ మీరు ముందే బుక్ చేసేసుకోవచ్చు. ఇంకా కొన్ని షోస్‌కి మీరు సీట్స్ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. మేము జస్ట్ టైమింగ్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి సీ లయన్‌కి వెళ్ళాం. అది చాలా నచ్చింది ఆయిషానికి. బాగా ఎంజాయ్ చేసింది. అండ్ దాని తర్వాత మేము వెళ్ళింది డాల్ఫిన్ షోకి. డాల్ఫిన్ అయితే మాకు చాలా పైన దొరికాయి సీట్స్. బట్ అది మంచిదే అయింది. డాల్ఫిన్ షోలో మీరు ఫస్ట్ 2 రోజులు ఎక్కడ కూర్చున్నా తడిచిపోతారు అంట. అండ్ మేము పైనే కూర్చున్నాము. బావుండే అది కూడా. చాలా మంచిగా అనిపించింది. Start with the biggest and the best. We are Team Diego. Sunny city of San Diego, which is how he gets his name, Diego. And today. అండ్ ఈ ఎక్వేరియంలో ఎవ్రీ సింగిల్ కార్నర్ మేము చూసిన ప్రతి ప్లేస్ యానిమల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్లా కొన్ని లైట్స్ వచ్చి ఇట్లా మనం ఒక దగ్గర కాలు పెట్టిన వెంటనే అక్కడ సమ్ గ్లిటరీ లైట్స్ రావడము, తర్వాత మొత్తం ఎక్వేరియంలో ఒక పార్ట్ మొత్తము వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఒక విధమైన గ్లో అవుతూ ఉండే అదంతా కూడా చాలా బాగుంది. అండ్ ముందే నాకు తెలుసు కదా చాలా వాకింగ్ ఉంటుందని చెప్పి, అందుకే నేను హోకా షూస్ వేసుకున్నా. వెరీ కంఫర్టబుల్. అంతసేపు తిరిగిన మోర్ దెన్ 4000 స్టెప్స్ ఎన్నో అయ్యాయి. బట్ స్టిల్ నాకేమీ అట్లా కాలు నొప్పి అట్లా రాకుండా ఉంది. నాకు బనియన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ నేను ఫుట్వేర్ చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటా. హోకా నాకు నేను కొనుక్కున్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ అనిపిస్తుంది. అండ్ ఇంకా కొంతమంది పిల్లలు ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఐషాని అది చూసి నాకు ఇవ్వండి కెమెరా, ఫోన్ ఇవ్వండి, నేను కూడా ఫొటోస్ తీస్తా అని చెప్పి అలా ఫోన్ పట్టుకొని తిరిగింది. బట్ తనకు అంత మంచిగా వచ్చినట్టు లేదు. మేము చెప్పాం చాలా బాగున్నాయమ్మా నువ్వు తీసిన ఫొటోస్ అని చెప్పి. అక్రాస్ ద ఎక్వేరియమే కోక్ స్టూడియో ఉండే. అండ్ యాక్చువల్గా అసలు మా ప్లాన్లో లేదు. బట్ సరే వచ్చేసాం కదా తీసుకెళ్దాం పెద్దమ్మని అన్నట్టు తీసుకెళ్ళా. బాగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకు ఏమైనా విపరీతంగా నచ్చిద్దేమో కానీ అట్లీస్ట్ మా వరకు అయితే మాకేమంత క్రేజీ అనిపించలేదు. అండ్ వన్ థింగ్ నాకు అక్కడ అర్థమైంది, కోకోకోలా అంటే ఓన్లీ కోక్ ఒకటే అనుకున్నా. బట్ కాదు, వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెప్పా కదా బాగా సాఫ్ట్ డ్రింక్స్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మీరు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోక్స్ ట్రై చేయాలి. ఇట్లా స్పెషల్స్ ఫ్రమ్ చైనా, జర్మనీ అట్లా డిఫరెంట్ ప్లేస్కి డిఫరెంట్ స్పెషల్స్ ఉన్నాయి. మీరు అట్లా ఏదైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. కానీ ఓకే అనుకుంటే ఆ ప్లేస్కి ఏం పెద్ద వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే కోకోకోలా యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది యాజ్ ఎ మెడిసిన్. ఈవెన్చువల్గా దాన్ని అట్లా సాఫ్ట్ డ్రింక్ లాగా డెవలప్ చేశారు ఆ ఫార్ములాని. అండ్ ఇంకా మీరు పిల్లలతో వెళ్తే అక్కడ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్లా కెఫినేటెడ్ డ్రింక్స్ కాకుండా వేరే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ పంచ్ అవి కూడా ఉన్నాయి. మనం తాగుతుంటే ఆబ్వియస్గా వాళ్ళు అడుగుతారు కాబట్టి మీరు ఆప్షన్ పిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కూల్ డ్రింక్స్ లేకపోతే కెఫినేటెడ్ డ్రింక్ అది ఇవ్వద్దు అనుకున్న వాళ్ళైతే. థమ్స్అప్ ఉంది, ఇండియా థమ్స్అప్ ఉంది.
ఆరెంజ్ కార్బోనేటెడ్ కాదు. మేము అట్లాంటాలో మొత్తం ఉన్నది 1.5 డే. బట్ ఎంత అంటే అంత తిరిగాము అసలు. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్‌కి, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్‌కి. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము దేశీ చౌరస్తా వెళ్ళాం. అట్లాంటాలో భరత్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా కలవడానికి. ఫుడ్ అయితే చాలా మంచిగుండే. ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్, అసలు ఎన్ని ఆప్షన్స్ ఉండేనో. స్టార్టింగ్ ఫ్రమ్ పునుగులు ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ దోస అన్నీ ఉండే. చాలా బాగుండే. మంచిగా ఫుడ్ తినేసి మళ్ళీ బ్యాక్ డౌన్ టౌన్‌కి వచ్చాం మా హోటల్ దగ్గరికి. నైట్ అయితే మేము హోటల్కి వచ్చే వరకు బాగా లేట్ అయిపోయింది. అన్నీ చూసుకొని అండ్ ఒక అన్న వాళ్ళు ఉంటారు భరత్ ఫ్రెండ్స్, వాళ్ళని కలిసి అంతా ఐషాని కూడా ట్రిప్ ఎంజాయ్ చేసింది మంచిగా. ఎక్వేరియం అవన్నీ తిరిగింది. అక్కడ చిన్న బాబు ఉంటాడు, తనతో ఆడుకున్నాక ఇంకా ఆమెకి చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. మంచిగా నిద్రపోయింది, ఇంకా పడుకొని ఉంది, లేదు. అండ్ ఇంకా ఈరోజు కొన్ని అనుకున్నాం, అవి కూడా తిరిగేసి మళ్ళీ వాళ్ళని కలుద్దాము అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. అండ్ అరౌండ్ 3:30కి మా మమ్మీ ల్యాండ్ అవుతుంది. నా అమ్మని కూడా పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ హోటల్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి దగ్గరే తీసుకున్నాము. తను క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోతే 2 డేస్కి బుక్ చేసుకున్నాము. కానీ ఎందుకంటే ఇక్కడ ఎర్లీ చెక్అవుటే ఉంటుంది కదా, సో వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవచ్చు. రేపు మార్నింగ్ ఇంకా మండే ఆఫీసెస్ ఉంటాయి కదా, సో నైట్ ఇంటికి వెళ్ళిపోయి పడితే మళ్ళీ కొంచెం లేట్గా లేసినా కూడా కరెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ నేను ఏం చేస్తున్నానంటే నార్త్స్ట్రామ్ యానివర్సరీ సేల్ స్టార్ట్ అయింది. సో నేను చెక్అవుట్ చేస్తున్నాను, నాకు ఏమైనా కావాల్సినవి ఉన్నాయా అని చెప్పి. ఈసారి మోర్ నా కోసం కన్నా కూడా దిస్ ఇయర్ ఇస్ ఐషానీస్ ఎలిమెంటరీ కదా, బిగ్ ఇయర్ మాకు. తన కోసం చూద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నా. అండ్ షూస్ అట్లా అంతా కూడా చాలా మంది నాకు పెడతారు, మీరు ఐషాని కోసం చూసినప్పుడు ఏం చూస్తున్నారు అని చెప్పి. ఇంతకుముందు నైకీ, అడిడాస్ అట్లా తీసుకునేదాన్ని, కానీ తనకు మోస్ట్ రీసెంట్లీ నుంచి ఒక లాస్ట్ ఇయర్ నుంచి న్యూ బ్యాలెన్సే చూస్తూ ఉన్నా. తనకు కొంచెం గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ ఆర్చ్ సపోర్ట్ ఉన్నది తీసుకో అంటే నాకు న్యూ బ్యాలెన్స్లో కనిపించి అదే తీసుకుంటున్నాను. నేను ఆ చూసే వెతుకుతున్నా తనకి ఇప్పుడు కూడా. సో ఆ షాపింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసి ఇంకా బయలుదేరాలి. పోదాం. నీకొకటి అమ్మమ్మ నేను తీసిస్తా. నచ్చిందా? పైన ఫ్రాస్టింగ్ నా ఫేవరెట్ ఫ్రాస్టింగ్. అవునా? మరి నచ్చిందా లేదా? మరి చెప్పు. నచ్చింది అర్థమైంది? బాగుందా? అమ్మ క్రీమ్ ఏది వస్తుంది, అది బాస్టన్ క్రీమ్. నేను యూఎస్కి వచ్చినప్పుడు ఫస్ట్ తిన్న డోనట్ ఇది. వస్తుందిరా, యూ విల్ ఫీల్ ఇట్. నీకు అర్థమవుతుంది టేస్ట్. నీకు ఇది నచ్చిందా? డోనట్ నచ్చిందరా? ఇదే నచ్చిందా? Croissant with strawberry cream cheese. Nice. ఇంకా ఫ్రెష్గా బాగుంది. టోస్ట్ చేస్తాడు కదా అత్తమ్మ, ఫ్రెష్ ఉంటాయి అన్నీ ఇక్కడ మంచిగా. సేమ్ అట్లే ఉండదు. అబ్బా సేమ్ అట్లే ఉంది. మరి అయోధ్య ఎంత పెద్దగా ఉంటుంది. అయోధ్య ఇస్ లైక్ ఏ క్యాసల్. అండ్ సెకండ్ డే ఆఫ్ ద ట్రిప్ ఫస్ట్ వచ్చేసి స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళాము. మేము షికాగోలో ఉండేటప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం. నాకు భరత్కి చాలా ఇష్టమైన ప్లేస్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మీరు కూడా ఎవరైనా అట్లాంటా వెళ్తే ఈ ప్లేస్కి వెళ్ళండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మా ఐషానికి కూడా ఒక చిన్న చుడిదార్ వేసాం. నేను చుడిదార్ వేసుకున్నా కాబట్టి తను కూడా అడిగింది ఇది వేయండి అని చెప్పి తనని కూడా అలాగే రెడీ చేసి తీసుకొని వెళ్ళాం. పెద్దమ్మకి ఐషానికి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు అయితే మేము లంచ్ కోసం బయలుదేరుతున్నాము. వాళ్ళిద్దరు రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయారు, మా పెద్దమ్మ ఐషాని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అట్లాంటాలోనే ఉన్నాం. ఎక్కడ ఫుడ్ తినేసాం కదా, తినేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటున్నా. అట్లాంటి ఎయిర్పోర్ట్. ఎందుకు ఎయిర్పోర్ట్కి? మా మమ్మీ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి తనని పిక్ చేసుకోవాలి.
అండ్ మేము వచ్చేసాము ఎయిర్పోర్ట్ కి. సో పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. 1 hour అయింది మా మమ్మీ ఫ్లైట్ వచ్చి. నాకు తెలిసి ఇంకొక 30-40 minutes అయినా పడుతుంది బయటికి రావడానికి. వాళ్ళ లగేజ్ అవన్నీ తీసుకొని ఇమిగ్రేషన్ అంతా కూడా అయిపోవాలి కదా. హోప్ఫుల్లీ తను బయటికి వచ్చేదానికన్నా ముందే మాకు పార్కింగ్ స్పాట్ దొరికి మేము వెళ్ళాలి. అప్పుడు తను వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంతే కదా ఐషాని? ఆశాని చాలా ఏమంటారు హడావుడి ఎక్కువ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా పోండి అని చెప్పి అదేదో కార్ ఇక్కడ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. పో నువ్వు పోతావు అదికి? పోతా. నీకు ఎక్కడికి పోవాలి నీకు తెలుసా? తెలుసు. తెలుసు అన్ని. మంచిగున్నావా? ఫోటో కాదు వీడియో. అసలు ఐషాని ఫుల్ బిజీ అక్కడ. ఎలాగో ఉంది అంట, ఎలాగో ఉంది అని చిన్ని బుజ్జుకొండ చిన్ని తల్లి ఏమైందనా? ఖాళీ ఇందాక అప్పుడు ఆ రోజు నుంచి ఇట్లా షూస్ వేసుకుంటుంటే నాకు ఎవరో ఇట్లా అయినట్టు ఇట్లా మంట మా మమ్మీ వచ్చేసింది, పిక్ చేసుకొని వచ్చేసాము. చెప్తుంది నాకు బయటికి వచ్చాక కొంచెం టెన్షన్ వచ్చింది. ఇట్లా బాగా ఇట్లా ఏం తీసుకొచ్చారు, ఏం లేవు అన్నా కూడా ఫుడ్ తెచ్చారా, పెటల్స్ తెచ్చారా, వెజిటేబుల్స్ తెచ్చారా అట్లా అని చెప్పి అన్ని బ్యాగ్స్ ఓపెన్ చేసి అట్లా చేశారంట. అట్లా ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ తనకి కొద్దిగా కంగారు అయిపోయింది నాకు అని చెప్పింది. నేను మా అమ్మ వాళ్ళకి మరీ చెప్తా ఏమీ తీసుకురావద్దు, ఇట్స్ ఓకే కొరియర్ వేసుకోవచ్చు ఏం కాదు అని చెప్పి తను వచ్చిన ఒక 1 minute కి మేము వెళ్ళాము. ఇట్లా పెట్టుకొని ఉంది, ఇట్లా అయ్యింది అని చెప్తుంది. మీరు కూడా ఎప్పుడైనా తెలియదు, ఒకసారి మంచిగా అయిపోతుంది, ఒక్కొక్కసారి ఇట్లా అవుతుంది కదా. సో పేరెంట్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మనమైతే మాట్లాడుకుంటాము, ఆన్సర్ చెప్తాం. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంటుంది కాబట్టి బెటర్ వాళ్ళు వచ్చేటప్పుడు ఏవి తీసుకురాకుండా రావడమే. ఇన్ కేస్ వాళ్ళు చెక్ చేసుకున్నా ఏమీ లేకపోతే ప్రశాంతంగా బయటకు వచ్చేస్తారు వీళ్ళు. కానీ ఇప్పుడైతే ఇంకా మేము హోటల్కి స్టార్ట్ అయిపోతాం. Thank you for watching, and don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.